రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో రైతు భరోసా ఇవ్వాలి. వెంటనే రైతులకు అందరికీ రైతు పుస్తకాలు తాజా బైనామా ద్వారా రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు తాజా బైనామా ద్వారా రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు రైతు బంధు వెంటనే భరోసా వెంటనే రైతు భరోసా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎన్నికలకు ముందు రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేకాలు అవలంబించిందని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బాటలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా రైతుల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల పైబడినటువంటి రుణాలను మాఫీ చేయకుండా ఇవాళ తాత్సారం చేస్తూ ఇక రుణమాఫీ అయిందని చెప్పి చెప్తున్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని మీరు కడితే 2 లక్షల వరకు మేము రుణాలు మాఫీ చేస్తున్న ప్రకటించినటువంటి ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత ప్రధానమైనటువంటి పంట మొక్కజొన్న పంట. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇవాళ మొక్కజొన్న సాగై పత్తి పంట నష్టపోయి మొక్కజొన్నలో ఉన్న కొద్ది ఆదాయం మిగిలిద్ది అనుకుంటున్న రైతుల ఆశలు ఇవాళ అడియాశలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మార్కెట్లో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల విదేశీకి సంబంధించినటువంటి ఎగుమతులు లేకపోవడం వల్ల మొక్కజొన్నల్ని బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తులు 1200కి 1300కి కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గిట్టుబాటు ధర క్వింటాకి 2400 ఉంది. అందుకని ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ఇవాళ అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికి మొక్కజొన్న పంట వస్తున్నా కూడా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కొనుగోలు సెంటర్లను ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. అందుకని తక్షణం మార్కెట్ ద్వారా మొక్కజొన్నల్ని 2400 క్వింటాకి కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు భరోసా దాన్ని ఎగ్గొట్టారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రబీకి సంబంధించి మార్చి చివరికి వచ్చింది. ఏప్రిల్ అయితే రబీ సీజన్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఏదో 22వ తారీఖు ఒక ఎకరం లోపల ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి పంట సీజన్ ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా మళ్ళీ ఈ కిస్తీని ఎగ్గొట్టేదానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు వచ్చున్నాయి. ఈ ఎన్నికలు కాగానే వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ ఎకరంలోపు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మిగతా వాళ్ళకి అనేటువంటి పద్ధతి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇది సమంజసం కాదు. అందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. ఇంకో ప్రధానమైన సమస్య పంటల బీమా పథకానికి సంబంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ పంటల బీమా పథకం కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం జరుగుతుందని దాన్ని ఎత్తేసి గత ప్రభుత్వమే దాన్ని తీసేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి రాగానే రైతులకు ఉపయోగపడేటువంటి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి 5 సీజన్లు అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇప్పటివరకు పంటల బీమా పథకాన్ని ఏది కూడా అమలు చేయట్లేదు. దీనివల్ల రైతాంగం వర్షాల వల్ల పంటలు నష్టపోయినా అతివృష్టి వల్ల నష్టపోయినా కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా అందేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. అందుకని ప్రభుత్వం తక్షణమే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ భూభారతి ధరణి వల్ల సమస్యలు ఉన్నాయనుకుంటే భూభారతి వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇవాళ సాదా బైనామాకు సంబంధించి 9,25,000 దరఖాస్తులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న రైతులు సాదా బైనామా రైతులు హైకోర్టు కేసు అన్నారు, కేసు కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా CCLA మార్గదర్శకాల ప్రకారం పాత ఎవరైతే పట్టేదారు ఉన్నారో ఆయన సంతకం అఫిడవిట్ ఇవ్వాలని చెప్తాను. ఈ నిబంధనల వల్ల సాదా బైనామాల సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకని భూభారతి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఇక ధరణి అయినా భూభారతి అయినా ఒకటే అనేటువంటి అభిప్రాయం రైతులు కలుగుతుంది. అందుకని భూభారతి ద్వారా తక్షణం సాదా బైనామా ఉన్నటువంటి దరఖాస్తులు అన్నిటికి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈ రైతాంగ సమస్యలన్నిటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. దీన్ని తాత్సారం చేస్తే రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా గురి అవుతుంది.
అందుకని తక్షణం ప్రభుత్వం ఆలోచన చేసి ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ సంపూర్ణంగా అమలు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తాము. రైతులు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ అమలు చేస్తామని చెప్పింది. కానీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఈరోజు ఇవాళ గ్రామాల్లో ఒకసారి పరిశీలన చేస్తే 50% కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితి వచ్చింది. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు రుణమాఫీకి అనేక సాంకేతిక కారణాలు చూపెట్టి వారికి రుణమాఫీ జరగలేనటువంటి పరిస్థితి చూసాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వారికి కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని మీరు బ్యాంకుల్లో జమ చేసుకుంటే మిగతా 2 లక్షలు మేము ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పింది. కానీ దాని నుంచి ప్రభుత్వం వైదొలిగినట్టు చెప్తా ఉంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉంది. అంటే దాని అర్థం రుణమాఫీ 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీని చేస్తామని అమాత్యులు, గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చెప్పారు. దాన్ని జీవో రూపంలో కూడా ఇచ్చారు. అంటే దాని నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా గత ప్రభుత్వం ధరణి పేరుతోటి భూముల్లో అనేకమైనటువంటి కుంభకోణాలు జరిగాయి, పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుతాం, ఆ ధరణిని బంగాళాలోకి కేటాయిస్తాం, భూభారతి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ భూ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చేదానికోసం భూ సమస్యలను తొలగిస్తామని చెప్పి భూభారతి తీసుకొస్తామని చెప్పారు. కానీ 2.5 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇంకా భూభారతి ద్వారా అనేకమైనటువంటి సమస్యలపైన, భూ పట్టాల కోసం, హక్కుల కోసం ఇంకా రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా సాదా బైనామాలు దాదాపు 9.5 లక్షల మంది సాదా బైనామాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ చేసుకొని పెండింగ్లో ఉంటే వాటిని ఇస్తాము, సాదా బైనామాల ద్వారా పట్టా పాస్బుక్లు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. భూభారతి ద్వారా కల్పిస్తామని చెప్పింది. కానీ వాటికి ఇప్పటివరకు మోక్షం జరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఆర్ పేరుతోటి పట్టా బుక్కులు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సర్వే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, సమగ్ర భూ సర్వే జరగకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు. ఆ రకంగా సమగ్ర భూ సర్వే జరిపి రైతుల సమస్యలన్నీ పరిష్కారం చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పంటకి గిట్టుబాటు ధరలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మొక్కజొన్న పంట దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షలకు పైగా రైతు ఎకరాలకు మొక్కజొన్న పంట వేశారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 1,25,000 ఎకరాలు మొక్కజొన్న పంట వేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు రిపోర్టు ద్వారా తెలుస్తూ ఉంది. కానీ మొక్కజొన్న పంట చేతికొచ్చింది, కొనేటువంటి పరిస్థితి లేదు. దళారులు, వ్యాపారులు 1,300, 1,400 కొంటా ఉన్నారు. మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని తెరిచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2,400 ధర మద్దతు ధరకి మొక్కజొన్నలు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని పట్ల ప్రభుత్వం ఏ మాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేకుండా అవసరాల కోసం, ఇబ్బందుల కోసం, అప్పుల కోసం దళారులు ఎంత కొంటే అంతకు అమ్మేటువంటి పరిస్థితులు రైతుకు వచ్చింది. అందుకని ఈ రకమైనటువంటి సమస్యలను పైన మన అదేవిధంగా బీమాకు సంబంధించింది, వ్యవసాయ బీమాకు సంబంధించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమాని మేము అమలు చేయం. ఈ రాష్ట్రంలో
రైతు బీమాన్ని పంటల బీమాన్ని మేము తీసుకొస్తాం, సమగ్రంగా అమలు చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పింది. ఫసల బీమా అమలు చేయలేదు, వీళ్ళ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీమాన్ని ప్రవేశపెట్టలేదు. దీనివల్ల రైతులు ఇబ్బంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీళ్ళ నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం ద్వారా ఆత్మహత్యలు చేసి వ్యవసాయం పంట పండించేటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మరింత పెరుగుతూ ఉంది. వీటన్నిటిపైన వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వీళ్ళ వాటిపైన ఇచ్చినటువంటి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు వీటన్నిటినీ అమలు చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాల్ని చేయాల్సినట్టు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో దీనిపైన చర్చించి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రైతులకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాల్ని అమలు చేయమని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.